వివరణకర్త డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ స్థానంలో ఇప్పుడు ఏమి జరుగుతుంది? ఆగస్ట్ 19 నుండి ప్రారంభమయ్యే డెమోక్రటిక్ కన్వెన్షన్లో బిడెన్ను భర్తీ చేసే ప్రక్రియ మరియు అతని ప్రతినిధులతో ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. బిడెన్ యుఎస్ 2024 రేసు నుండి తప్పుకున్నాడు. ప్రత్యక్ష నవీకరణలు. జోన్ ఈ గ్రీవ్ మరియు గార్డియన్ సిబ్బంది. ఆది జూలై 21, 2024 బ్రిటిష్ పొదుపు కాలమానం ప్రకారం రాత్రి 8:10 షేర్ చేయండి. జో బిడెన్ ఆదివారం నాడు అధ్యక్ష రేసు నుండి వైదొలిగాడు. జూన్ చివరలో తన నష్టపరిచే చర్చా ప్రదర్శన పతనం తర్వాత. దీనిలో అతను పదేపదే తన స్వంత మాటలను తప్పుపట్టాడు మరియు డొనాల్డ్ ట్రంప్ యొక్క అనేక తప్పుడు వాదనలను తిప్పికొట్టడంలో విఫలమయ్యాడు. కొంతమంది వ్యాఖ్యాతలు చర్చకు ముందే బిడెన్ను నామినీగా మార్చాలని పిలుపునిచ్చారు. ఎక్కువగా అధ్యక్షుడి వయస్సు ఎన్నికలలో నిర్ణయాత్మక దుర్బలత్వం అని పేర్కొన్నారు. బిడెన్ వయసు 81, ట్రంప్ వయసు 78. అయితే బిడెన్ తన బిడ్ను ముగించాలని నిర్ణయించుకునే వరకు ప్రజాభిప్రాయం మరియు డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం రెండింటిలోనూ గ్రౌండ్వెల్ పెరిగింది మరియు అతను ఇప్పుడు తన ఉపాధ్యక్షుడు కమలా హారిస్ను ఆమోదించాడు. బంగ్లాదేశ్లోని అన్ని వీధులను సైన్యం స్వాధీనం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కర్ఫ్యూ. ఈ నిరసనలో 5 రోజుల్లో 660 మంది విద్యార్థులు మరణించారు. గత 72 గంటలుగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. 2000 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. 7000 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కోటా విధానాన్ని తిరిగి తీసుకొచ్చినందున స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు గతంలో ఉన్న 30% కోటా విధానాన్ని కొత్త కోటా విధానంలో మళ్లీ ప్రవేశపెట్టేలా శ్రీమతి హసీనా ప్రయత్నిస్తున్నారు. ఈశాన్య గాలులు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. సముద్రం నుంచి కోస్తాపైకి గాలులు వీస్తూ ఉండడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీలో అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తోంది. లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి జిల్లాల్లోనూ ఉదయం నుంచి నిరంతరంగా వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు జల్లులు పడుతున్నాయి.